హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజైతే నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నేను వాడే బెస్ట్ సిరమ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ వీడియోలో అండ్ నేను చదువుకునే రోజుల్లో నాకు హెయిర్ అయితే అస్సలు లేదు. అండ్ 6th 7th స్టాండర్డ్లో హెయిర్ వాల్యూమ్ కానీ, తలనిన్న డాండ్రఫ్ కానీ, అండ్ ఆ వెంట్రుకలు కూడా చాలా పల్చగా అంటే పల్చగా ఉండేవి. అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ భుజాల కింది వరకు వచ్చేవి. అంటే వాళ్ళు హెయిర్ రిబ్బన్ చేసుకుంటేనే భుజాల కింది వరకు వచ్చేవి. అండ్ నాకు అలాంటి టైంలో కూడా ఏమనిపించేది కాదు. అండ్ వెనెవర్ గ్రో అప్ అంటే నేను ఇంటర్లో చదువుతున్నప్పుడు ఆ మా ఫ్రెండ్స్ని చూసి వాళ్ళు హెయిర్ స్టైల్ని చూసి నాకు కూడా అలానే ఉంటే బాగుండే అనిపించింది. అప్పటి నుంచి నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న సిరమ్ అని చెప్పట్లేదు, కొన్ని వాడాను. అంతగా నాకు యూజ్ చేసినా కూడా అంత రిజల్ట్ అనిపించలేదు. ఇప్పుడు నేను చూపిస్తున్నది కరివేపాకు. ఆ కూరలో కరివేపాకు ఏం చేస్తుందిలే అంటే పొరపాటే. చాలా మంది హెయిర్ గ్రోత్ అయిన వాళ్ళని అడిగితే ఈ కరివేపాకు బెనిఫిట్స్ ఏంటో మనకు చెప్తారు. అండ్ నేను చూపిస్తున్న ఈ కప్ అయితే 4-5 రెబ్బలు ఉంటుంది. సో వన్ టైం యూజ్. మీరు ఎప్పుడైతే హెయిర్కి అంటే హెయిర్ వాష్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడైతే ఈ సీరం అప్లై చేసుకొని అండ్ నెక్స్ట్ మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ముందుగా కప్పులో 4-5 రెబ్బలైతే కరివేపాకుని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ రాత్రంతా సోక్ చేసుకొని ఉన్నా పర్లేదు. అంటే రాత్రంతా వాటర్ అందులో పోసేసుకొని నానబెట్టుకొని తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుంటారు చాలా వరకు. అలా కాకుండా మాకు ఇన్స్టాంట్గా కావాలి అంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే తీసుకొని అవి 2 మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో మనం చూస్తున్న మిక్సీ జార్ ఉంది కదా, దాంట్లో వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇవి కొంచెం పేస్ట్ లాగా చేసుకుంటారు చాలా వరకు, అవసరం లేదు. మనం సిరం ఎలా యూజ్ చేస్తాం అలానే యూజ్ చేయొచ్చు. అండ్ కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. కరివేపాకు హెయిర్ కి చాలా రిలేటమైన సంబంధం ఉంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్, విటమిన్ ఏ, బి, సి అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. అండ్ ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా స్ప్రే బాటిల్స్లో కానీ లేకపోతే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కోల్డ్ అండ్ కాఫ్లో అలా చిన్న సిరప్ లాంటివి ఇస్తారు కదా, సిరం బాటిల్స్ లాంటివి చిన్న చిన్నవి. సో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అందులో పోసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది పెట్టడం కూడా అప్లై చేయడం కూడా రావాలి. చాలా వరకు హెయిర్ ఆయిల్ సీరమ్స్ కానీ పైన అప్లై చేస్తుంటారు. మనం ఎప్పుడైతే హెయిర్ గ్రోత్ కానీ రూట్ బలంగా ఉండాలంటే మనం ఇవి రూట్స్ వరకు అప్లై చేయాలి. అండ్ మీకు స్ప్లిట్స్ ఉంటాయి కదా, జుట్టు పగుళ్ళు అనేది అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఎలాంటి షాంపూ కానీ హెయిర్ ఆయిల్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలానే యూజ్ చేయొచ్చు. చాలా వరకు అందరూ అడుగుతుంటారు ఇది ఎప్పుడు అప్లై చేయాలని చెప్పి. సో ఇది మనం హెడ్ బాత్ ఎప్పుడు చేస్తామో అప్పుడే అయితే అప్లై చేయొచ్చు. రాత్రిపూట అప్లై చేసి పడుకోవచ్చు అని అంటారు. అవసరం లేదు, 2-3 అవర్స్ నానితే సరిపోతుంది. అంటే మన జుట్టు మీద 2-3 గంటలు ఉంటే సరిపోతుంది. ఇంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా వరకు జుట్టు మీద దురద అనేది ఎక్కువగా వస్తుంటుంది ఏజ్ వాళ్ళకి. సో అది బాగా హెల్ప్ అవుతుంది. ఈ సిరం అనేది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ స్ప్లిట్టింగ్ అలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా, డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా బాగా క్యూర్ అవుతుంది. సో నన్ను నమ్మి ఈ సిరం అయితే ఒకసారి అప్లై చేసుకోండి. హెయిర్ గ్రోతే కాకుండా హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా చాలా బాగా రిమూవ్ అవుతాయి. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి.